నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ. ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన నాని త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ ఎంపీ. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఎద్దేవా. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3000 పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు వెల్లడి. నేడు విజయవాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి భారీ ర్యాలీగా చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తొలిసారిగా విజయవాడ వచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ కు ఘన స్వాగతం. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ రగడ. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారనే వార్తలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం ఫ్లెక్సీలో కేశినేని నాని చిత్రపటాన్ని తొలగిస్తున్న వైనం. సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. ఈ మేరకు కేశినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే ఇటీవలే టీడీపీతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేశినేని నానితో వైసీపీ కీలక నేతలు అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కేశినేని నానిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ తో సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 11వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కేశినేని నాని చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండు సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 లక్షల వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాళం చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రా కదలిరా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు అని కీర్తించారు. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ 3000 ఇస్తామని జగన్ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెంచుతామని మాట మార్చారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలను రాతియుగం వైపు నడిపిస్తుందని, కానీ తాను ప్రజలను స్వర్ణయుగం వైపు తీసుకువెళ్లేందుకు నూతన సంవత్సరాది సందర్భంగా సంకల్పం తీసుకున్నానని ఉద్ఘాటించారు. ప్రజలు రాతియుగం వైపు వెళ్తారో, స్వర్ణయుగం వైపు వస్తారో నిర్ణయించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే భవిష్యత్తు తెలుగు జాతిదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ బొబ్బిలిలో ఇంతటి జన ప్రభంజనాన్ని ఎప్పుడు చూడలేదని, ఈ జన వాహినిని చూసి తాడేపల్లి తలుపులు బద్దలు కావాలని అన్నారు. పేదవాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు.
రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట, పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసురుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు, మళ్ళా ఓటేస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గన్నవరం విమానాశ్రయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ విజయవాడ సందర్శించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాల నడుమ ఠాకూర్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి విజయవాడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య రగడ రోజురోజుకి పెరిగిపోతుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. నేడు తాజాగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు ప్రబలుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచెర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేశినేని నాని చిత్రపటాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత ఆగ్రహానికి గురై తొలగించారు. మీరు చూపించండి మీద ఈ నెల 19న అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి మాదిగలందరూ తరలి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు అన్నారు. జనవరి 20న కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గాంధీనగర్ ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. జనవరి 20వ తేదీన కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు సీట్లు కూడా ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగుల సంఘం నేత సుబ్బారావు మాట్లాడుతూ రెల్లి, బుడగ కులాలకు 2 సీట్లు కేటాయించాలని చెప్పారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను మాదిగలకు ఇవ్వాలని అన్నారు. ఈ నెల 19వ తేదీన స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రపంచ మేధావి, పీడిత పాడిత ప్రజల విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూ గ్రౌండ్ స్వరాజ్య మైదానంలో
దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటువంటి స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి బేస్ మట్టం 80 అడుగుల ఎత్తులో బేస్ మట్టం పైన 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బేస్ మట్టంలో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఇలా 3 నిర్మాణం చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 4 కలిగినటువంటి 4 హాళ్ళు నిర్మాణం చేసి 225 చదరపు గజాల్లో ఫస్ట్ ఫ్లోర్లో 4 హాళ్ళు నిర్మించి సెకండ్ ఫ్లోర్లో 1000 గజాలకి తక్కువ కాకుండా విజయవాడ వైసీపీలో అసంతృప్తి సెగ రాజుకుంది. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తితో పాటు భారీ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అద్భుతమైన పనితీరుతో ప్రజలలో మమేకమైన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి చూపించడం సరికాదని నియోజకవర్గంలోని కాపు సంఘం నాయకులు తూర్పార పట్టారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు సీటు లేదని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. మల్లాది విష్ణుకు టికెట్ లేని నేపథ్యంలో ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రానున్న ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణుకి కేటాయించాలని పలువురు కాపు సంఘం నాయకులు కోరారు. ఈ విషయమై సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ పైపుల రోడ్డు వద్ద కాపు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విష్ణుకే సీటు కేటాయించాలని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు, ఎమ్మెల్యే విష్ణు అనుచర వర్గీయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారికి మళ్ళీ సెంట్రల్ టికెట్ ఇవ్వాలని మేమంతా కోరుతున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ స్థానికుడు, అందరితో ప్రజలతో మమైకి ఉన్నాడు. కులాల మతాలతో అతీతంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశారు. పూర్తి స్థాయిగా ఎవరు ఎక్కడ ఎవరున్నారో కూడా ఆయనకి తెలుసు. మంచి మెజారిటీతో వచ్చే వ్యక్తి, అలాంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళు, పిలిచిన వెంటనే పలికే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మల్లాది విష్ణు గారికి జగన్ గారు మళ్ళీ ఒకసారి పునఃప్రతిష్ఠించాలని ఆయన మేము కోరుతున్నాం. మల్లాది విష్ణు గారికి సెంట్రల్ సీటు కంపల్సరిగా ఇస్తే అందరం పనిచేస్తామని ఈ సభముగా తెలియపరుస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. మల్లాది విష్ణుకు సీటు ఇవ్వకూడదనే ఉద్దేశంతో హైకమాండ్ నిర్ణయించడంలో ఇది ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత రంగా గారి ముందు కూడా మేము రంగా గారితో పనిచేసేవాళ్ళం. మల్లాది విష్ణు అనేవాడు ఆయన అడుగులు వేసిన వ్యక్తి, ఆయనతో పాటు మేము నడిచిన వ్యక్తులు. అలాంటి వ్యక్తి రంగా గారి ఆశయాల కోసం ఎన్నో విధాలుగా పోలీసు కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పొందిన వాళ్ళం మేము. అలాంటి మల్లాది విష్ణుకి సీటు ఇవ్వకపోవటం అంటే ఎంత బాధాకరం అంటే, ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, పక్క నియోజకవర్గంలో ఉన్న అక్కడ పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దటం ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. దయచేసి జగన్ గారిని మేము ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ భక్తులం. మేము ఎటు తెలుగుదేశంకో జనసేనకో వెళ్ళే పరిస్థితి కాదు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. సార్, ఈరోజు ఒక సీటు కోసం ఇంత గొడవలు అవుతున్నాయంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం చాలా బాధపడుతున్నాం మేము. ఈరోజు సీటు కోసం ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేస్తామన్నారు. ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఫస్ట్ నుంచి రంగా గారి ఫాలోవర్స్ అండి. వంగటి మోహన్ రంగా గారి ఫాలోవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అయ్యారండి. ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. ఫస్ట్ నుంచి రంగా గారి ఆశయాలు మొత్తం ఆయన నెరవేరుస్తూ ఇప్పుడు వరకు ఆయన బ్రాహ్మణ్ అయినా ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ కాపుల ఓటింగ్ 50% ఉంది. సెకండ్ బ్రాహ్మిన్స్ ఉంది. ఆయన బ్రాహ్మణ్ అయినా ఆయన ఎక్కువ కాపులతోనే ప్రయాణం చేస్తారండి. ఈ రోజు వరకు మేము 22 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఆయన కాపులకే ఇంపార్టెంట్కి ఇస్తారండి. మేమేం చెప్తున్నామంటే మీరు ఎవరికో సీట్ ఇద్దాం కాదండి. మేము ఆయన రంగా గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారండి. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏది సీట్ పోయిద్దని. మేమందరం పనిచేసి మేము ఆయన్ని బంగారం ప్లేట్లో పెట్టి మీకు గిఫ్ట్గా ఇస్తాం సార్. మీరు ఎవరో మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ సీటు ఇతరులకు ఇస్తే కానీ సీట్ ఇమ్మీడియట్గా పోయిస్తారు. మేము కష్టపడలేము. ఇంకా గెలిచే సీట్ అండి ఇది. 175 నియోజకవర్గాలు #1 సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. విషయం ఏంటంటే సెంట్రల్ సీటు మల్లాది విష్ణు గారికి ఎందుకు ఇవ్వకూడదు, కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద నేను ఇప్పుడు ప్రెస్ మీట్ సమావేశంలో మాట్లాడుతానండి. మేము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత 2009లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. 2014లో విభజన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఆ టైంలో మళ్ళీ మేము చురుకైన పాత్ర కాంగ్రెస్ పార్టీలో చేస్తుండగా మా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, మల్లాది విష్ణు గారు మీరు అధిష్టానం పిలుపు మేరకు మీరు రండి అంటే, ఆ రోజు మా అందరినీ సంప్రదించి, ఒక కులమని కాదండి అన్ని కులాలను పిలిచి ఆయన ఆఫీస్కి పిలిచి అందరితో సంప్రదించి, అయ్యా ఇలా వెళ్దామా, మరి మీ ఇష్టమైతే వెళ్దాం సార్, మరి ప్రజలకు సేవలు చేయాలంటే మనం ఆ పార్టీలోకి వెళ్తేనే మనం ప్రజలకు సేవ చేయగలం అని ఆ రోజు ఆయన అందరం మాట్లాడుకొని వెళ్తే వారం క్రితమే మాట్లాడుకున్నామండి. పలానా రోజు అని చెప్పుకుంటే ఆ రోజు కాంగ్రెస్ ఆఫీస్కి రమ్మన్నారండి పొద్దున్నే 9ంటికి. ఇదేంటి మనం లోటస్ ప్లాంట్కి వెళ్ళాలి కదా, కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నారండి విష్ణు గారు అని మేము ఆశ్చర్యపోయాం. అక్కడ ఆ రోజు రంగా గారు పుట్టినరోజు అండి. చూడండి కాపుల పట్ల ఎంత ప్రేమ ఉందో అతనికి. రంగా గారు పుట్టినరోజే ఆ రోజే మాజీ మంత్రి కొడాలి నానికి పిచ్చిపట్టి ప్రలాపనలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కొడాలి నాని 2 కాళ్లు విరగొట్టి పొయ్యిలో పెడతామని, ఇంకెప్పుడైనా చంద్రబాబుని తిడితే తాట తీస్తామని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన చంద్రబాబు సభ గుడివాడలో విజయవంతం అవుతుందని తెలియజేశారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడారు. ఈ నెల 18న చంద్రబాబు సభ గుడివాడలో విజయవంతం అవుతుందని తెలిపారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ ఘాటుగా విమర్శించారు. కొడాలి నానికి రేబిస్ ఇంజెక్షన్లు చేయించాలని చాలాసార్లు చెప్పాను, కానీ ఆ పార్టీ వాళ్ళు వినిపించుకోవటం లేదని అన్నారు. పిచ్చి తగ్గించేందుకు కొడాలి నానికి రేబిస్ ఇంజెక్షన్లు కొరియర్ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని, ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని, గుడివాడ ప్రజల్ని ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నానని తెలిపారు. నా సొంత డబ్బులతో 5 రేబిస్ ఇంజెక్షన్లు కొని గుడివాడకు పార్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొని కొడాలి నానికి పంపుతున్నట్లు తెలిపారు. డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలని సూచించారు. కొడాలి నాని 2 కాళ్లు విరక్కొట్టి పొయ్యిలో పెడతారని, ఇంకెప్పుడైనా చంద్రబాబును తిడితే తాట తీస్తానని హెచ్చరించారు. పిచ్చికొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని, మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లా. అవన్నీ విషయాలు తర్వాత చెప్తా. ఈ పిచ్చుకొక్క కొడాలి నాని గారికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా విన్నవించుకున్నా. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిలా. ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించలేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా ట్యాబ్లెట్ లేదు, అక్కడికి ఈ ఇంజక్షన్లే ఉంటాయి. అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు జయ మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ అని, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసే పార్టీ అని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ అనంత విష్ణు ప్రభు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని, మేనిఫెస్టో ప్రకారం ప్రతి హామీని అమలు పరుస్తామని ఆయన వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జయ మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ మేరకు పార్టీ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంపత్ మామిడాల మాట్లాడుతూ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అని తెలిపారు. తమ పార్టీ 175 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేస్తామని, అలాగే 25 స్థానాల్లో ఎంపీ స్థానాలలో కూడా పోటీ చేస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి మాట్లాడుతూ తమ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని, ఆ విధంగానే హామీలను అమలుపరుస్తున్నామని తెలిపారు. తమ మేనిఫెస్టోలో ప్రకారం మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. అలాగే మాదిగ ద్రవాలను కూడా నిషేధిస్తామని పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు ₹1,00,000 వరకు పావలా వడ్డీ రుణాలకు అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా అర్హులైన వాళ్లకి 100 గజాల స్థలాలను పంపిణీ చేస్తామని తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ. భారతదేశంలో ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయము. జై మహాభారత్ పార్టీ ఈ జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ముఖ్యంగా జై మహాభారత్ పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎజెండాని మీకు ఒక్క నిమిషంలో చెప్పదలుచుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యవస్థలో ఈ తాగుబోతులమయమైపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సంపూర్ణంగా మద్యపానం నిషేధించి మద్యపాన విముక్తి చేయాలని చెప్పేసి జై మహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. ఇది ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. అదేవిధంగా అర్హులైన ప్రతి పేద మహిళకు 100 చదరపు గజాల భూమిని నివాసయోగ్యంగా ఉండే విధంగా చేసి అందజేస్తామని మా ఎజెండాలో ఉంది. అదేవిధంగా సంపూర్ణంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, అంటే మీ పిల్లలకు పెన్ను, పెన్సిల్, బుక్, స్కూల్ డ్రెస్ మొత్తం మా బాధ్యత. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఈ ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యము, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఇవన్నీ తీసేసి సంపూర్ణంగా ప్రభుత్వమే ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందిస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము. ఇంకా మిగతా ఏ స్కీములు ఉచితం అవసరం లేదండి. ప్రజలకు కావాల్సింది మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని బతుకుతారు. అవి ఇసిపెట్టి వైద్యంలో దోపిడీ, విద్యలో దోపిడీ చేస్తూ మిగతా చిన్న చిన్న పథకాలు ఇస్తున్నారు. అవన్నీ బాగుండదు. సంపూర్ణంగా జై మహాభారత్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము. అదేవిధంగా ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. కాబట్టి మీరు తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ప్రజలకి ఉపయోగపడేలాగా పరిచయం చేయాలని మీకు కోరుకుంటాను. మేము ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకు భిన్నంగా మేము ప్రజలకు దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోని విడుదల చేశాము. మీరు అనుమతిస్తే కనుక ఆ మేనిఫెస్టోని చదువుతానండి. మేము రాష్ట్రంలో పూర్తి స్థాయిగా మద్యపానాన్ని నిషేధిస్తాము. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు నిషేధిస్తాము. ఇది ఖచ్చితంగా అమలు పరచవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు గృహ అవసరాల కోసం అని చెప్పేసి కానీ ఏదైనా కానీ పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. కానీ అందరికీ అర్హులకి అందట్లేదు. ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి మహిళలకి ₹1,00,000 వరకు పావలా వడ్డీతోటి రుణ సదుపాయం ఇచ్చుకుని వాళ్ళు ఆర్థిక పురోభివృద్ధి చెందేందుకు కృషి చేస్తాము. మూడవది, ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఉన్నాయో అర్హులైనటువంటి వారికి 100 గజాల ఇళ్ల స్థలము తప్పనిసరిగా మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలము అర్హులకి అందజేస్తాము. అంతేకాకుండా సోలార్ ద్వారా ఏదైతే ఉందో విద్యుత్ వినియోగం బిల్లులు తగ్గించడానికి సోలార్ పథకాలు బాగా అందరికీ అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ సోలార్ కిట్లు వాడుకునేలాగా దానివల్ల విద్యుత్ భారం పడకోకుండా ఉండేందుకు నామమాత్రపు ధరకే వీలైతే ఉచితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం పేదల జీవితాల్లో ఒక వరంలా మారిందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. వారికి ఆరోగ్య భరోసా ఇచ్చే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కొనియాడారు. అసలు ఇస్తారో పట్టుకుంది
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరించడం జరుగుతుంది. ప్రజానీకం గారు ఎంతో సానుకూలంగా గత సంవత్సరం క్రితం ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మాకు ఏ సమస్య అయితే చెప్పారో దాదాపుగా 95% వరకు ఆ పనులన్నీ గారు పూర్తి చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈరోజు ప్రతి వీధిలో గారు రోడ్లు డ్రైనేజు వాటర్ సప్లై అందించిన తర్వాత గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు న్యాయం చేసి సంక్షేమ పథకాలతో పాటు మా ప్రాంతంలో ఇదివరకు రాణి గారి తోట ప్రాంతం అంటే సామాన్య ప్రజానికం అదేవిధంగా చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. కానీ ఈరోజు కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీ హయాంలో చేస్తాం చాలా ఆనందంగా ఉందని చెప్పని ఈరోజు పెద్దలందరికీ చెప్పడం చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారా ఒకటి ఆలోచించాలి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు కళ్ళు మూసుకుని ఏ పని చేయకుండా కేవలం మాటలు చెప్పి ప్రజానికాన్ని అబద్ధాలు చెప్పి మాయ చేసి 5 సంవత్సరాలు మీరు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాల కాలంలో నమ్మకంగా ఏ ప్రజానికం అయితే ఈ ప్రాంతంలో మాకు ఓట్లు వేసారో గెలిపించారో మా కార్పొరేటర్గా రామిరెడ్డి గారిని గెలిపించారో ఇవన్నీ గారు మేము దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా అయితే అన్యాయం ఈరోజు రాష్ట్రం అంతాకి ఒకే ఉదాహరణ విజయవాడ తూర్పు నియోజకవర్గం 2014 అదేవిధంగా 19లో గద్దె రామోన్ ఏదైతే తన సొంత ఊరైన గన్నవరం కానివ్వండి పక్కనే ఉన్న పెనంలూరు కానివ్వండి ఈ వీటిల్లో ఉన్న తన సొంత మనుషులు తన సొంత చుట్టాలు అందరిని గారా తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 15,000 నుంచి 20,000 దొంగ ఓట్లు ఈరోజు గద్దె రామోను ఇక్కడ అప్లోడ్ చేస్తాం ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క నియోజకవర్గంలో చేపిస్తాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో డబల్ ఓట్స్ ఉన్నాయో ఎందుకంటే కొంతమంది హైదరాబాద్లో ఓటేస్తారు ఇక్కడ ఓటేస్తారు కొంతమంది గన్నవరంలో ఓటేస్తారు ఇక్కడ. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం ప్రధాన మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నారని వివరించారు. గత నెల 26 తారీఖున సమ్మె చేస్తామని రాష్ట్ర మంత్రివర్గానికి నోటీసులు కూడా పంపారని గుర్తు చేశారు. సమ్మె అనేక రోజులుగా జరుగుతున్నా స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లిస్తారని ముఖ్యమంత్రి అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పింది అమలు చేయమని కార్మికులు చెబుతున్నారన్నది అదే అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చి ఉద్యమాన్ని అణచివేయాలని చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని ముఖ్యమంత్రి ఏమైతే హామీ ఇచ్చాడో అవన్నీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న ధర్నాకి సిపిఐ మద్దతు పలుకుతుందని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రికి అవుట్సోర్సింగ్ కార్మికులు గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెకు అనుగుణంగా గత నెల 26వ తారీఖునే రాబోయేటటువంటి కాలంలో తమ న్యాయమైనటువంటి సమస్యలని పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని చెప్పి రాష్ట్ర మంత్రివర్గానికి నోటీసులు ఇచ్చారు. సమ్మె అనేక రోజులుగా సమ్మె సాగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా స్పందించకపోవటం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పి. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పినటువంటి దానికి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ చెప్పిందే అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు.
చెప్పిన దాన్ని అమలు చేయమని దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించినటువంటి ఫలితంగా 4 సంవత్సరాల 9 మాసాలు గడిచిన తర్వాత ఈ రోజున సమ్మెలోకి వచ్చారు. సమ్మె పరిష్కరించే దానికోసం సానుకూలంగా స్పందించలేనటువంటి ప్రభుత్వం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేటటువంటి దానికోసం ఈ రాష్ట్రంలో ఎస్మా చట్టాలను తీసుకొచ్చి ఎస్మా చట్టాల ద్వారా కార్మికుల పైన ఉక్కుపాదం మోపి ఉద్యమాలు అణచివేయాలని చెప్పి చేసేటటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. తక్షణమే మున్సిపల్ కార్మికులకి నువ్వు చెప్పినటువంటి దానికి అనుగుణంగా అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క అందరినీ కూడా పర్మనెంట్ చేయాలా, మినిమం వేజెస్ 26,000 రూపాయలు ఇవ్వాలా, అలాగే ఇతర డిమాండ్స్ చేస్తున్న డిమాండ్ సాధన కోసం సాగేటటువంటి ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. అదే రజక ఎస్సీ సాధనకై ఈ నెల 21వ తేదీన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ వరకు పాదయాత్ర చేస్తున్నామని అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. పార్టీలకు అతీతంగా రజకులు అందరూ ఒకే తాటిపై నడిపించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వివరించారు. కావున రజక సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. నేషనల్ దోబీ మహాసంఘ్ రజక ఎస్సీ సాధనకై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రజక నేతలు మాట్లాడుతూ నేషనల్ దోబీ మహాసంఘ్ రజక అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు రజకులను ఎస్సీలో చేర్చడానికి ఈ నెల 21న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బెజవాడ కనకదుర్గమ్మ వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. రజకులు ఎస్సీలో చేర్చితే విద్య, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడతామని తెలిపారు. రజకులకు ఏ కష్టం వచ్చినా నాగమల్లేశ్వరరావు ఆదుకుంటారని తెలిపారు. ఆయన పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని ఒకే తాటి మీద ఉండే విధంగా ఈ పాదయాత్ర చేస్తున్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రజక సోదరులు జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. మా సోదరుడు నాగమల్లేశ్వరరావు ఈ నెల 21వ తేదీన మరి మన ఆరాధ్య దేవునటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదయాత్ర నుండి బయలుదేరి మరి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వాటి వరకు చేరుకొని కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణ కూడా ఉన్న రజకులు కూడా సోదరుడు పాదయాత్రను జీవితం కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మా రజకులు గత 70 సంవత్సరాలుగా పోరాడుతున్నది ఒకటే, మేమందరం కూడా ఏకతాటిపై వచ్చి ఏ పార్టీలో ఉండొచ్చు మేమందరం కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అని నినాదం మాకందరికీ ఉన్నటువంటి మనసులో వేదన. కాబట్టి మా కళ సాధకారం చేసుకునే దానికి మేమందరం కూడా ఖండంతో వేదిక మీదకి వచ్చి మా యొక్క ఎస్సీ సాధన కోసం ప్రయత్నం చేసి తీర్చుకుంటామని చెప్పి చెప్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి గవర్నర్ ప్రసంగంలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే దాన్ని ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక కమిటీని కేటాయించి అధ్యయనం చేయమని చెప్పి ఒక 50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం మరి మాకు నుంచి కనకదుర్గమ్మ వారి వరకు పాదయాత్ర 21వ తారీఖు మొదలవుతుంది. మరి దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఇలాంటి విషయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఎక్కడ జరిగిన ప్రతి ఒక్క నిమిషంలోనే నాగమల్లేశ్వర అక్కడికి వాలి అక్కడ రజకులకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని దృష్టిలో పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా నోట్ల గుండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఆయన పాదయాత్రకి వ్యక్తిగతంగా ఆల్ పార్టీస్లో ఉన్న రజకులు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ పాదయాత్ర విజయవంతమయ్యి మరి అక్కడ వెంకన్న స్వామి కానీ ఇక్కడ అమ్మవారు కానీ మా యందు దయించి ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు అన్నట్టు 1 నేషన్ 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్ అన్నట్టు మరి రజకులు ఈరోజు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. 3 కేంద్ర ప్రాంత పాలితాలలో ఎస్సీలుగా ఉన్నారు. కానీ 11 రాష్ట్రాల్లో మాత్రం బీసీలుగా ఉన్నారు. మరి మోడీ గారు చెప్పినట్టుగా 1 నేషన్ 1 రిజర్వేషన్ 1 క్యాస్ట్ అనే విధంగా
ఆ విధంగా మమ్మల్ని ఎస్సీ జాబితాలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పర్యాటక శాఖ కేంద్ర సహాయ మంత్రి పాద యశో నాయక్ నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ పాద యశో నాయక్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ. ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన నాని త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ ఎంపీ. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఎద్దేవా. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3000 పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు వెల్లడి. నేడు విజయవాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి భారీ ర్యాలీగా చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తొలిసారిగా విజయవాడ వచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ కు ఘన స్వాగతం. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ రగడ. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారనే వార్తలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం ఫ్లెక్సీలో కేశినేని నాని చిత్రపటాన్ని తొలగిస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.